అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Dana Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి మాంగ్ టిక్కా అనమాట. పాపిడ్ చైన్ ఇది ఎలా మేక్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. సో దీనికి ఏం కావాలంటే నోస్ ప్లేయర్, నోట్స్ కటర్ 2 ఉంటాయి కదా డిఫరెంట్. సో 2 అనేది కావాలి. అలాగే OHP షీట్, ఇది OHP షీట్ ప్లాస్టిక్ టైప్లో ఉంది కదా, ఇది షీటు. కిందది నార్మల్ పేపరే, వైట్ పేపరు. కింద డ్రా చేసుకుంటే పైన కనిపిస్తుంది, ఈజీగా వచ్చు. ఇది జర్దూసి అవుట్లైనింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసరికి జంపరింగ్స్, కింద హ్యాంగింగ్స్ కానీ లేకపోతే మిడిల్లో కనెక్టర్ కానీ యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసరికి లోరియల్స్, గుట్టపూసలు అని కూడా అంటారు. ఇవి మోనాలిసా బీడ్స్ అనమాట. ఇయర్ రింగ్స్కి బాగా యూజ్ చేస్తున్నారు, వీటిలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇవి 4mm రౌండ్ కుందన్స్ అనమాట. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్, 2 కూడా వైట్లోనే తీసుకున్నాను నేను, నీట్గా వస్తుందని చెప్పేసి. కింద వైట్ పేపర్ పైన డ్రా చేసుకుని మనము అంటే ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కింద డ్రా చేసుకుంటే పైన OHP షీట్ పెట్టేస్తే క్లియర్గా కనిపిస్తుంది. దీనిపైన మనము జర్దూసిని అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే అవుట్లైనింగ్, ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లైనింగ్కి మనము అవుట్లైనింగ్ అనేది జర్దూసిని స్టిక్ చేసేసాము. ఈ విధంగా అనేది మనకి, ఇది నేను యూజ్ చేసినది ఏమీ లేదు, B7000 క్యాప్ అనమాట. ఇది ఎందుకు అంటే కొంచెం పక్కకి వెళ్ళింది కదా, సో అది అనేది సెట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. హ్యాండ్తో అనేది సెట్ చేయలేము, ఎందుకంటే గ్లూ హ్యాండ్కి అంటుకుపోయి మనకి జర్దూసి కూడా సాగిపోతుంది అనమాట, మొత్తం పోతుంది. సో ఇలా అయితే మీరు సూది ఇలాంటివి కూడా యూజ్ చేయవచ్చు అనమాట. కొంచెం అవుట్లైనింగ్ ఇలా మనకి క్రాస్ ఇస్తే అవి జర్దూసి అనేది పర్ఫెక్ట్గా అనేది స్టిక్ అయిపోతుంది. దాని తర్వాత నేను ఇప్పుడు యూజ్ చేసిన 2mm 2 కుందన్ స్టిక్ చేశాను పైన, ఎందుకంటే కొంచెం పైన సన్నగా రావాలి కాబట్టి ఈ మోడల్. సో పైన 2నేమో 3mm కుందన్స్, అలాగే రిమైనింగ్ కింద అంతా 4mm కుందన్స్. 4mm కుందన్స్ కొంచెం నిండుగా అనేది పెద్దగా అనేది ఉంటాయి అన్నమాట. కింద లుక్ అనేది కూడా బాగుంటుంది 4mm కుందన్స్ యూజ్ చేస్తే. ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీని కింద ఇంకొక అవుట్లైనింగ్గా మనము జర్దూసిని స్టిక్ చేసుకోవాలి. ఈ జర్దూసిని స్టిక్ చేసిన తర్వాత కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఈ గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes అనేది డ్రై అవ్వనివ్వండి. సో ఒక 2 minutes అలా డ్రై అవ్వనిస్తే మనకి పెట్టగానే జర్దూసి అనేది పక్కకు జరిగిపోకుండా ఉంటుంది. కొంచెం అక్కడ స్టిక్ అవుతుంది అనమాట, కొంచెం డ్రై అవుతుంది కాబట్టి. సో ఇలా అనేది జర్దూసిని కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా క్రాస్ ఏమైనా వస్తే ఈ విధంగా అనేది సెట్ చేసుకోండి. ఈ సెట్ చేసుకుని తర్వాత అనేది స్టార్ట్ చేయండి. అలాగే వదిలేసి మళ్ళీ కింద లైన్ అయితే ఇవ్వకండి, నీట్గా అనేది రాదనమాట. సో ఈ విధంగా అనేది జర్దూసిని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అనేది జర్దూసిని స్టిక్ చేసిన తర్వాత కింద లేయర్ కూడా మనము ఈ B7000 గ్లూ అనేది కొంచెం ఎక్కువగా థిక్నెస్తో మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలంటే విడ్త్ అనేది కొంచెం కిందకు వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను గ్లూ అనేది వేసిన తర్వాత కొంచెం ఒక 2 minutes డ్రై అవ్వనివ్వండి. డ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇవి వచ్చేసరికి డ్రాప్ కుందన్స్, ఇవి కూడా వైట్వే, అన్నీ కూడా వైట్ కుందన్సే యూజ్ చేస్తున్నాను. బిగినర్స్కి కూడా ఈ వీడియోస్ బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఫస్ట్ వైట్ కుందన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ అనేది మీరు కలర్ కుందన్స్ యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఇలా అనేది వైట్ కుందన్స్తో మనము కింద రౌండ్ మొత్తం అనేది ఫినిష్ చేయాలి. సో అంటే ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు మొత్తం డ్రాప్సే యూజ్ చేయాలి, డ్రాప్ కుందన్సే, ఎక్కడ అనేది రౌండ్ యూజ్ చేయట్లేదు ఈ లాస్ట్ లైన్లో అనమాట. ఇవి కూడా అనేది బాగుంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే బిగినర్స్ ఈ మాంగ్ టిక్కా అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ట్రై చేసినది ఎలా వచ్చిందో కూడా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి మిడిల్లో ఒక 4mm రౌండ్ కుందన్ అనేది అంటించాను అనమాట. అంటించి దాని చుట్టూ అనేది డ్రాప్ కుందన్స్ అంటిస్తే ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే దీనికి మాత్రం అటాచ్ చేసేసాను, ఎందుకంటే బిగినర్స్ కూడా ఈజీ ఉంటుంది నేర్చుకోవడానికి, అలాగే లుక్ అనేది బాగుంటుంది. మిడిల్లో ఐపిన్స్ అనేది ఏం అటాచ్ చేయలేదు, డైరెక్ట్గా అనేది నేను ఈ ఫ్లవర్ని కూడా అనేది ఇక్కడే డిజైన్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. దీనిపైన మనకి ఇంకా హ్యాంగింగ్స్ లాగా అనేది పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో కింద పార్ట్ వరకు డిజైన్ అనేది ఇదన్నమాట.
సో దీనిపైన వచ్చేసరికి కొంచెం B7000 గ్లూ యూస్ చేసుకొని 4mm రౌండ్ కుందన్, అంటే మనం మొత్తం కూడా 4mm యూస్ చేస్తున్నాము. పైన కూడా కొంచెం అంటే థిక్గా ఉంటుంది కాబట్టి పైన. సో మరీ 3mm యూస్ చేస్తే మన పిన్స్ పెట్టుకోవడానికి కూడా సో కొంచెం జారిపోతూ ఉంటాయి. ఇలా ఈ విధంగా మధ్యలో ఒక డ్రాపు, సో పైన మధ్యలో ఒక రౌండ్ కుందను, సో సైడ్స్న డ్రాప్ కుందన్స్ 3 అనేది నేను స్టిక్ చేసేసాను. ఈ విధంగా పైన వచ్చేసరికి 2 డ్రాప్ కుందన్స్ రౌండ్ కుందన్ అలా స్టిక్ చేసేసాను. డిజైన్ అయితే మీరు చూసేసి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఇక్కడ వచ్చేసరికి నేను మనకి హ్యాంగింగ్స్కి అనేది ఒక మోనాలిసా బీడ్స్ అలాగే లోరియల్స్ని జంపరింగ్కి యాడ్ చేసేసి దాన్ని ఐ పిన్స్కి ఈ విధంగా పెట్టేసి ఇలా నోస్ ప్లేయర్తో అనేది లాక్ చేసేయాలన్నమాట. తర్వాత పైన ఏమైనా ఉంటే అంటే కొంచెం ఎక్కువ లెంత్ అనేది ఉంటే మనకి ఫ్లవర్ కన్నా అది అనేది కట్ చేసేసుకొని కటర్తో ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు చేసింది వచ్చేసరికి మిడిల్లో హ్యాంగింగ్ అనమాట. ఈ విధంగా పైన మనం అటాచ్ చేసుకోవడానికి ఒక ఐ పిన్ పెట్టేసి దానికి కింద సైడ్ ఇప్పుడు మనము చేసుకున్న ఈ హ్యాంగింగ్ అనేది మిడిల్లో పెట్టేస్తే లుక్ బాగుంటుంది అనమాట. సో దీని కింద కూడా అనేది మనము ఈ విధంగానే మిడిల్ ఎలా అయితే మనము పెట్టుకున్నామో మోనాలిసా బీడ్స్ అండ్ లోరియల్స్తో, అలాగే అనేది మనము కింద ఐ పిన్స్కి కూడా అటాచ్ చేసేసి కిందేమో 7 అనేది నేను పెట్టానమాట ఈ మోనాలిసా బీడ్స్, పైన మిడిల్లోనేమో 1. ఈ విధంగా అనేది నేను పెట్టుకున్నాను. అంటే కింద 7 హ్యాంగింగ్స్ వస్తాయి టోటల్, అంటే 7 అయితే బాగుంటుంది. మిడిల్ ఒకటి వస్తుంది, సో 2 సైడ్న 3 చొప్పున వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఇలా అన్నిటికీ అనేది అటాచ్ చేసేయటమే ఈ విధంగా. దీనిపైన మనము ఇవి స్ట్రాంగ్గా ఉండటానికి వ్యాంక్ షీట్ అనేది యూజ్ చేస్తాం. అంటే మీరు షీట్స్ ఏం యూజ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదా. మనము డిజైన్ వేసుకున్నదేమో OHP షీట్, ఇప్పుడు నేను దీనిపైన వేస్తున్నదేమో గ్లూ వేస్తున్నదేమో వ్యాక్ షీట్ అనమాట. సో ఈ బ్రౌన్ కలర్ది వ్యాక్ షీట్, వైట్ కలర్ది వచ్చేసరికి OHP షీట్. నేను యూజ్ చేసిన గమ్ వచ్చేసరికి B7000 గ్లూ అనమాట. ఇవి వీటి డీటెయిల్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ మీకు అనేది యూస్ఫుల్గా ఉంటాయి. బిగినర్స్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మెటీరియల్ అంతా కూడా మన దగ్గరే ఉంది. అలాగే మీకు కస్టమైజేషన్ కావాలి అన్నా, మీరు నేర్చుకోవాలి అన్నా యూట్యూబ్ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెటీరియల్ ఆర్డర్ పెట్టాలన్నా పైన వాట్సాప్ నెంబర్కి కనిపిస్తుంది కదా, దానికి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే బిగినర్ కిట్ కూడా అనేది ఉందండి. ఇయర్ రింగ్స్ కిట్ కావాలి అంటే ఇయర్ రింగ్ కిట్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే బ్యాంగిల్ కిట్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మీకు ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా కిట్ కావాలి అంటే మీరు పైన వాట్సాప్ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీకు కస్టమైజేషన్ బల్క్లో కావాలి అన్నా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అలాగే నార్మల్వి కూడా అంటే మీకు బయట పేజెస్లో కన్నా, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కన్నా ఇక్కడ చాలా అంటే అక్కడ డబల్ కాస్ట్ ఉంటే ఇక్కడ హాఫ్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. అంత కాస్ట్ డిఫరెంట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. లాస్ట్గా ఈ మాంటిక్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.